హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చేయబోయే చేపల పులుసు అయితే బిగినర్స్ కూడా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా అయితే చేపలను అయితే మంచిగా సాల్ట్ నిమ్మరసం వేసి క్లీన్ చేసి పెట్టుకోండి. అలాగే చింతపండు కూడా నానబెట్టుకోండి, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. సో నెక్స్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొన్ని ఆనియన్స్ అవి ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. సో ఇవైతే ఫ్రై అయిపోయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇవైతే కాసేపు చల్లారనియండి. ఇవి చల్లారిపోయిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర అయితే వేసుకుని కచ్చపచ్చగా అయితే గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అలాగా బాగా థిక్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా అట్లా గ్రైండ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అట్లయితేనే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని అందులో ఆనియన్స్ కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఎక్కువ వేస్తే బాగుండదు, ఆల్రెడీ మనం పేస్ట్ లాగా చేసుకున్నాము కాబట్టి దాంతోనే మంచి టెక్స్చర్ వస్తుంది. సో నెక్స్ట్ అయితే సాల్ట్, పసుపు, అల్లం వేసుకొని అయితే మంచిగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆనియన్, గార్లిక్, జీలకర్ర వేసి ఆ పేస్ట్ అయితే వేసుకోండి. నెక్స్ట్ అయితే ఆ పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. తొందరగానే ఫ్రై అయిపోతుంది, ఆల్రెడీ మనం ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి. సో నెక్స్ట్ అయితే కారం వేసుకోండి. కారం, జీలకర్ర, మెంతులు వేయించిన పౌడర్ ఉంటే వేసుకోండి, లేదంటే ఫిష్ మసాలా అయినా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్. ఇందులో నేనైతే గరం మసాలా అయితే వేయడం లేదు, నాకు ఆ ఫ్లేవర్ నచ్చది చేపల పులుసులో. జీలకర్ర, మెంతులు, ధనియాలు ఈ పౌడర్ అయితేనే నాకైతే ఇష్టం. మా అమ్మ, అత్తమ్మ కూడా ఇలాగే చేస్తారు, సో నాకు కూడా అలాగే అలవాటు అయిపోయింది. ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు అయితే చింతపండు రసం వేసుకోండి. చింతపండు రసం ఒక కప్పు అయితే 2 కప్స్ వాటర్. చింతపండు రసం ఎంత అవుతుందో దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ వేసుకోండి. మరీ ఎక్కువగా వాటర్ వేసుకుంటే చేపల పులుసు అయితే నీళ్ళుగా అస్సలు బాగోదు. సో ఇవైతే మసులుతున్నప్పుడు పచ్చిమిర్చి వేసుకోండి, బాగుంటుంది టేస్ట్ అయితే. సో నేనైతే ఇందులో వంకాయలు కూడా వేస్తున్నాను. ఇదివరకు ఒకసారి బెండకాయలు కూడా వేస్ట్ చేశాను, టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. అందుకే ఇప్పుడు వంకాయతో ట్రై చేస్తున్నాను. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది, తప్పకుండా ట్రై చేయండి. సో వంకాయలు అయితే ఒక 5 మినిట్స్ అట్లా కుక్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులో చేప ముక్కలు అయితే మంచిగా సెట్ చేసుకొని పెట్టుకోండి, ఒక్కొక్కటి పక్కన. అందుకే వెడల్పుగా ఉన్న బాండీ అయితే ఈజీగా ఒకదానిపై ఒకటి పడకుండా మంచిగా కుక్ అవుతాయి, విరిగిపోకుండా నీట్గా అట్లాగే ఉడికిపోతాయి విడిపోకుండా. సో అందుకే చేపల కర్రీ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే వెడల్పుగా ఉండే పాత్రను ఎంచుకోండి. సో ఇవైతే మంచిగా సెట్ చేసి పెట్టుకొని గంటెతో అయితే సరిగా ఎక్కువ కలపకూడదండి, ఓన్లీ స్టార్టింగ్లోనే. నెక్స్ట్ అయితే ఇట్లా మసులుతున్నప్పుడు అయితే ఒకసారి అయితే ఇట్లా క్లాత్ పట్టుకొని ఇలాగే కలుపుకోండి, గంటెట పెట్టకుండా. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే రెడీ. చూసారుగా ఎంత థిక్గా ఉందో, ఇట్లా ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.